ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మరి ఆలస్యమైందని చెప్పి మీరు ఎవరు కంగారు పడవలసిన పని లేదు. కొద్ది పరిస్థితి వీడియో పరిస్థితిని బట్టి ఆటంకాన్ని బట్టి సెల్ ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వటానికి ప్రభు సహాయం దయచేశారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించున్నాం. ఆయా స్థలాల్లో ఆయా గృహాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దైవ సన్నిధి మహిమాలయం తేతలి పరిశుద్ధ బైబిల్ మిషన్ ద్వారా వచ్చుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనమన్నాతలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని మనోనిదానం కలిగి మన ఎదుట ఉన్న ప్రభుల వారి వైపు చూస్తూ నాతో చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు యందున్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. స్తోత్రములు 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 స్తోత్రములు. కృపా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రస్తుతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు స్తోత్రులు చెల్లించున్నాము. సర్వాధికారి స్తోత్రం ఆయన, మీ కృప, మీ దయ, మీ ప్రేమ, మీ కనికం బట్టి గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క నూతనమైనటువంటి పునరుద్ధాన దినం వరకు మీ సహజమైనటువంటి ఆరోగ్య రేఖల చోటను భద్రపరిచిన దేవా వందనాలు చెల్లించున్నాం బాబు. స్తోత్రం. పునరుద్ధాన దినమున ఈ రీతిగా కూడి ప్రార్థన చేసుకుంటాను కృపను అనుగ్రహించాను. ఆయా స్థలాల్లో ఉన్నటువంటి బిడ్డలను, గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలను నాయన, ఆయా దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు, ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న నీ పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించి ప్రారంభములు ఉన్నాము తండ్రిగా, కుమ్మడి పరిశుద్ధాత్మగా త్రేకతలతో మీరును తండ్రిగా అర్జనకులు దేవదోస ఆత్మనిష్యులు ఆత్మ సంచార పరిశుద్ధ దైవదూతలే పటాలను ఇక్కడ ఉంచి కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ ఆత్మ నడిపించు మా తండ్రి. నాయన ఈ కార్యక్రమాలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ చేత నింపి నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ ఆత్మని నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభాకారా శుద్ధాకారా విశుద్ధ వల్దానో, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వల్దానో, నా బాల భూమి సర్వ నాట్యవందనో, నా బాల భూమి సర్వ నాట్యవందనో, శోభాకారా శుద్ధాకారా విశుద్ధ వల్దానో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయము కాలాతీతమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని యొక్క సాన్నిధ్యములో మరి డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదామని సమయం నేను గుర్తిస్తూ ఉన్నాను. దయచేసి గుర్తించండి. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. దయచేసి ప్రియమైన బిడ్డలారా, మరి దినమును ప్రాముల గురించి కొన్ని విషయాలు చెప్దామని నేను అనుకున్నాను. కానీ పరిస్థితిని బట్టి మరి ఒక్క వర్తమానము కాకుండా దినము మదర్స్ డే అనగా మరి యొక్క సమయంలో మా వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చేసిన వారు మీ యొక్క స్థలాల్లో చూడండి. నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. చదవబడిన లేఖన భాగమును దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. మాట్లాడు వారు మీరు కాదు తండ్రి, ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్న పరమ తండ్రి, మర్మముల బయలుపరచు దేవుడు పరలోకమందున్నారని దానియేలు చెప్పిన రీతిగా నాయన మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి పరమను మందగించి మమ్మల్ని మీ యొక్క రూపంలోనికి మార్చి మీ ఆగమను సిద్ధం చేయమడుగుతున్నాను. సర్వాధికారి స్తోత్రములు. అల్లాడి భక్తులతో పెద్దలతో తండ్రి గారితో మాట్లాడి దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేన పురుగును మీ పక్షముగా నిలబడి ఉండగా నన్ను మరుగుపరచు మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకొని అందరికి కావలసిన మాటలు అందించమని మా మంచి బతుకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా కనబడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయము దేవదేవుడా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవనామముని మీకు శుభము కలుగునుగాక. దైవజనుని దీవెన కలుగునుగాక. ఆమేన్. మరలా చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుని యొక్క వాక్యములో ప్రియమైన బిడ్డలారా, మరి ఈ లోకములో దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నీవు జీవించు సంవత్సరములు మరి వృద్ధిగా ఉండాలి, దీవించబడుచున్నటువంటి నీవు ఆశీర్వాదముతో ఉండాలంటే, నీవు ఆరోగ్యము ఆశీర్వాదముతో నింపబడాలంటే, దీర్ఘాయువు కలిగినటువంటి బిడ్డవలే ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యములో మనము చేయవలసినటువంటి ప్రియమైన బిడ్డలారా మరి పని ఏంటనంటే, మనకు దీర్ఘాయువు ఆశీర్వాదము దీవెన పొందాలంటే మనము తల్లిని తండ్రిని సన్మానించాలి. ప్రియమైన బిడ్డలారా, మరి తల్లి యొక్క ఏర్పాటును మనం ఏ రీతిగా కలిగిన వారిగా ఉన్నాం, తల్లిని తండ్రిని ఏ రీతిగా సన్మానించేటువంటి వారిగా ఉన్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనములు చూసినట్లయితే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. దయచేసి బాగా గమనించండి, మనం ఏ తరములో ఉన్నాము అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు ఈ యొక్క బైబిల్ గ్రంథములో, తమ తండ్రిని శపించుచు తండ్రిని దీవించని తరము కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దయచేసి బాగా గమనించండి, మనం ఏ తరములో ఉన్నాము బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినములు చెడ్డవి కనుక అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరి గమనించినట్లయితే చెడు కాలము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి కాలము ఎలాంటిదట? చెడ్డ కాలము, మంచి తరము కాదు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ తరం ఎలాంటిది అని ఆలోచన చేసినట్లయితే, తండ్రిని శపించేటువంటి వారు అనగా తండ్రిని దూషించేవారు, రకరకాలుగా మాట్లాడేటువంటి వారు. ప్రియమైన బిడ్డ, నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి మాట వెనుక తల్లి మాట వెనుక ప్రియమైన బిడ్డలారా వారిని వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నవి అన్నీ కూడా ప్రియమైన బిడ్డలారా మరి ఆ తల్లి తండ్రికి చెందవలసినవన్నీ కూడా ప్రియమైన బిడ్డలారా వారి సొంతం చేసుకుంటూ వారి ప్రేమించలేని వారు, వారిని దీవించలేనటువంటి వారు, వారిని హత్తుకోలేనటువంటి వారు ఎందరో ప్రియమైన బిడ్డలారా నేటి కాలములో కలరని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. మరి ఈ లోకంలో దేవుడు ఎలాంటి వారంటే ప్రేమ కలిగిన వారు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు అంటున్నారు, తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను,
ఎడబాయనని సెలవిస్తున్నారు. నేడు క్రైస్తవ జనాంగమా, నీ తల్లిని నీ తండ్రిని ఏ రీతిగా నువ్వు చూస్తున్నావు? నీ తల్లిని మరి ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క మరి పరిస్థితిలో నీవు ఆ తల్లిని ఆదరించేటువంటి వారిగా, ప్రియమైన బిడ్డలారా మీ తల్లిని గణపరిచేటువంటి వారిగా ఉంటున్నారా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యమును బట్టి దైవజనుడిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 22వ వచనములో చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనినటువంటి నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలట? అంగీకరించాలట. ఆ మాట ప్రకారంగా జీవించాలంట. ఇంకా మళ్ళా రెండవగా అంటున్నారు, నీ తల్లి ముదివి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దయచేసి బాగా గమనించండి. ఆమె ముసలితనమందు నీ తల్లిని నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దయచేసి బాగా గమనించండి. ముసలివారు అయిపోయిన తర్వాత కని పెంచి పెద్దవారిని చేసి ప్రియమైన బిడ్డలారా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిని తండ్రిని విడిచిపెట్టవద్దు అనేటువంటి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు. తన యొక్క ప్రియమైన బిడ్డలారా జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఏ రీతిగా ఉంటూ ఉన్నావు? ఏ రీతిగా నీ యొక్క తల్లిని చూసేటువంటి వారిగా ఉంటున్నావు? దయచేసి ఆలోచన చేయండి. తల్లి నవమాసాలు మోసి పెంచి ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క మాత్రమే కాక తన యొక్క రక్తాన్ని పాలగా చేసి ప్రియమైన బిడ్డలారా వారికి కావలసినవన్నీ కూడా అందించి వాటినన్నింటిని పొందుకున్నటువంటి బిడ్డలైనటువంటి వారు తల్లిని ఏ రీతిగా చూస్తూ ఉన్నారు? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏంటని ఆలోచన చేస్తున్నట్లయితే, మరి తల్లిని తండ్రిని ప్రియమైన బిడ్డలారా విననాడేటువంటి పరిస్థితులు, అనగా ప్రియమైన బిడ్డలారా ఆ తరము కలదు అనేటువంటి మాట సెలవిస్తున్నారు. అవును, నేటి కాల తరము ఎలా ఉందంటే ప్రియమైన బిడ్డలారా తల్లిని తండ్రిని పట్టించుకోలేనటువంటి తరం అనేటువంటిది కనబడుతూ ఉంది. వాళ్ళు ఏమైనప్పటికీ చాలామంది లోకంలో నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారు కొంతమంది బిడ్డలు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మరి మమ్మల్ని ఎందుకు కన్నారు? మరి పెంచడానికే కన్నారు, మీ బాధ్యతది అని చెప్పి కొంతమంది బిడ్డలు అనేటువంటి వృత్తాంతం నేను ఎరుగుతున్న ప్రియమైన బిడ్డలారా. మరి జీవితంలో చూసినట్లయితే తల్లి తండ్రి ఎన్ని కష్టాలు పడి ఎంతగా ప్రయాసపడి వారికి కావలసినవన్నీ ఇచ్చి ప్రియమైన బిడ్డల పెద్దవారిని చేస్తే వీరు కాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ తల్లిని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి ప్రియమైన బిడ్డలారా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించుతున్నటువంటి వీరిని బట్టి దేవుడు ఆనాడే రాసినటువంటి మాట ఏంటంటే, అటువంటి తరము కలదు అని చెప్పి అంటున్నారు. అవును ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని దేవుని యొక్క వాక్యములో ముందుగానే దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి వారై ఉన్నారని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. దేవుడు చెప్పుచున్నటువంటి మాట, నీవు దేవుని ప్రేమిస్తున్నావంటే, నీవు దేవుని కలిగినటువంటి వారిగా ఉన్నావంటే ప్రియమైన బిడ్డలారా మరి దేవుని యొక్క ఏర్పాటును నువ్వు పొందుకొని బిడ్డవలే నీవు ఉన్నావంటే ప్రియమైన బిడ్డలారా మరి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. తండ్రికి అపకీర్తి తెచ్చేటువంటి బిడ్డల వలే కాక, తండ్రికి ప్రియమైన బిడ్డలారా చెడ్డ తెచ్చే బిడ్డల వలే కాక, తల్లికి చెడ్డ తెచ్చే బిడ్డల వలే కాక, మంచి ప్రియమైన బిడ్డలారి పేరు తెచ్చేటువంటి బిడ్డల వలె ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మంచి ప్రియమైన బిడ్డలారా సద్గుణాలు కలిగినటువంటి బిడ్డల వలె ఉండాలి. వారిని ముదుము వచ్చినప్పుడు ఆదరించేటువంటి వారిగా ఉండాలి. లోకములో ప్రియమైన బిడ్డలారా వారి స్వార్థాలను చూసుకుంటూ, లోకములో ప్రియమైన బిడ్డలారా వారికి ఉన్నటువంటి బలమును చూచి, వారికి ఉన్నటువంటి ధనమును చూచి, వారికి ఉన్నటువంటి స్థితిని చూచి ప్రియమైన బిడ్డలారా నేటి కాలంలో
వారు జీవించేటువంటి విధానాలు కనబడుతున్నాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, నీ కోసము సమస్తాన్ని దారపోస్తున్నటువంటి ప్రియమైన బిడ్డల నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. వారి ద్వారా నీవు దీవించబడాలంటే, వారి ద్వారా నీవు ఆశీర్వదించబడాలంటే నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా నువ్వు జీవించేటువంటి వారిగా ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలప్పుడు చెప్పిన మాటలు బాగానే వింటారు, బాగానే నడుస్తారు. కాళ్ళు వచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉంటారు. దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని మాటకు లోబడక ప్రియమైన బిడ్డలారా, తండ్రి యొక్క ఉపదేశం అనగా దేవుడు చెప్పుచున్నటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి వినకుండా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు ఎందరో కలరు. అందులో దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా వాక్యమును బట్టి ఒక ఆయన్ని మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో న్యాయాధిపతుల గ్రంథం ప్రియమైన బిడ్డలారా మరి చూసినట్లయితే దేవుని యొక్క ఏర్పాటులో ఆ యొక్క మరి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఏర్పాటును బట్టి 13వ అధ్యాయం 2వ వచనం చదువుకున్న. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గుడ్రాలై ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుడు కనబడి వారితో మాట్లాడి ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క మనోహకు భార్యకు ప్రియమైన బిడ్డలారా దేవుడు ఒక బిడ్డని ఇస్తానని, ఆ బిడ్డ ప్రియమైన బిడ్డలారా నాజీరు చేయబడిన వాడై, వ్రతము చేయబడిన వాడై, ద్రాక్షారసమైనను లేక మద్యమునైనను ఏ అపవిత్రత అయినను తినకూడదని, ముట్టకూడదని దేవుని ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి ఆ యొక్క మాటను బట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క మరి ఆయనను దేవుడు అనుగ్రహిస్తే అతనికి సంసోను అనేటువంటి పేరు పెట్టినటువంటి వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ సంసోను వయసు వచ్చిన తర్వాత అతడు చేసిన పని ఏంటని ఆలోచన చేస్తే దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారా మరి దేవుని యొక్క ఏర్పాటులో 14వ అధ్యాయం చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమారులో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనముల కుమార్తెలలో కానీ జనములలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిస్థితి ఎలా కనబడుతుందంటే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సంసోను అనేటువంటి ఆయన ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటిదంటే దేవుని యొక్క ప్రజలను కాపాడాలని, దేవుని యొక్క ప్రజలను విడిపించాలని, దేవుని యొక్క ప్రజలకు రక్షణ ఆయన ద్వారా సంప్రాప్తం కావాలని దేవుడు ప్రియమైన బిడ్డలారా ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని భూలోకములోనికి పంపించి, నా ప్రజలు ఫిలిష్తీయుల యొక్క మరి దాస్యత్వంలో బాధపడుతున్నారు కనుక వారి నుంచి విడిపించడానికి నిన్ను ఇదిగో భూలోకములోనికి, ఇదిగో ఆ యొక్క మనోహ అనేటువంటి భార్య, ఇరువురికి నేను సంతానముగా ఇస్తూ ఉన్నాను దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి పంపబడినటువంటి యొక్క ప్రియమైన బిడ్డలారా సంసోను అనేటువంటి వ్యక్తి తనకు యుక్త వయసు వచ్చిన తర్వాత తన ఇష్టమును తన చిత్తమును నెరవేర్చుకోవటానికై ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా తల్లిదండ్రులు చెప్పిన మాట కానీ దేవుని మాట కానీ వినేటువంటి వారిగా లేరు అనేటువంటి మాటను ఇక్కడ నేను మీకు తెలియపరుస్తున్నాను. అవును, దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన బిడ్డల నేటి కాల యవనస్తులైనటువంటి వారు ఎందరూ ప్రియమైన బిడ్డలారా తల్లి మాట వినేటువంటి వారిగా ఉన్నారు, తండ్రి మాట వినేటువంటి వారిగా ఉన్నారు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి వారిగా ఉండటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ తల్లి యొక్క ప్రియమైన బిడ్డల మాటను కానీ తండ్రి యొక్క ఉపదేశమును కానీ వినేటువంటి వారిగా ఉన్నారా అని ఆలోచన చేసినట్లయితే ఎంత మాత్రమును కూడా దేవుని మాట వినేటువంటి వారిగా లేరని దేవుని యొక్క వాక్యమును బట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అతడు చెప్పుచున్నటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆమె నాకు ఇష్టమైంది,
అతడు చెప్తున్నటువంటి మాట సంసోను. ప్రియమైన బిడ్డలారా, ఆమె ఎవరైతే కావచ్చు కానీ ఆమె నాకు ఇష్టమైంది. నేటి కాలంలో తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు కూడా ఇలాగే కనపడుతున్నాయి. యవనస్తులారా జాగ్రత్త. మీ యవ్వన కాలమందు దేవుని యొక్క సన్నిధి సహవాసంలో సాగటానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి. మీ తల్లి తండ్రి ఎన్ని బాధలు పడి ఎంత ప్రయాసపడితే నీవు ప్రియమైన బిడ్డలారా భూలోకంలోకి వచ్చావో ఆలోచన చేయి. అక్కడ ప్రియమైన బిడ్డలారా సంసోను రావటానికి వారు ఎంతో భక్తి చేసినటువంటి వారు, ఎంతో ప్రయాసపడిన వారు, దేవుని కొరకు జీవించినటువంటి వారు. అంత మాత్రమే కాదు కానీ దేవదూత చెప్పిన తర్వాత అపవిత్రమైన వాటిని కానీ ప్రియమైన బిడ్డలారా ఆ రోజుల్లో ద్రాక్షారసం తాకకుండా ఎవరు ఉండేటువంటి వారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ద్రాక్షారసము అనేటువంటి దాన్ని విడిచిపెట్టి ప్రియమైన బిడ్డలారా అనగా వారికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే వాటిని అన్నిటిని కూడా ప్రియమైన బిడ్డలారా దేవుని మాట ప్రకారంగా విడిచిపెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రియమైన బిడ్డలారా సంసోను అనేటి ఆయన పుట్టడానికి ఇటువంటి అన్ని ఆటంకము. ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి బిడ్డ కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ బిడ్డ నడవాలంటే నీవు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటి మాట తెలియపరిచారు. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలు లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. వారు ప్రియమైన బిడ్డలు లేక అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి అనేక రకాలుగా ప్రయాసపడి తిరిగి ప్రియమైన బిడ్డలారా వారు దేవుని సందుకు వచ్చి బిడ్డలను కలిగి ప్రియమైన బిడ్డలారా వారిని ఎంతో ప్రయాసపడి ఉపవాసాలు ఉండి జాగరణాలు చేసి దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించి వారు ప్రియమైన బిడ్డలారా మరి సంతానాన్ని కలిగి వారు చక్కగా పెంచుతుంటే వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవించే వాళ్ళు అందరూ లేరు ప్రియమైన బిడ్డలారా. దయచేసి బాగా గమనించండి. అవును, అన్యుల యొక్క ప్రియమైన బిడ్డలారా ఏర్పాటులోకి వెళ్ళి ఏర్పాటును పాడు చేసుకోవద్దు. దయచేసి బాగా గమనించండి. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంసోను అనేటువంటి వాడు ప్రియమైన బిడ్డలారా చేస్తున్నటువంటి పని ఏంటనంటే ఫిలిష్తీయుల యొక్క అనగా సున్నతి లేని వారు, ఏర్పాటు లేని వారు, ప్రియమైన బిడ్డలారా దేవుని ఏర్పాటులో లేనటువంటి వారిని తెచ్చుకొనటం ద్వారా సంసోను జీవితంలో ప్రియమైన బిడ్డలారా సంసోను యొక్క బ్రతుకులో ఆనందం కానీ సంతోషాన్ని కానీ కరువు అయినట్లుగా ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరైతే అన్యాక్రాంతమైనటువంటి వారిని కావాలని తెచ్చుకుంటారో, అన్యాక్రాంతమైన దేవుడు అంటే భయము భక్తి లేని విధేయత లేని ప్రియమైన బిడ్డలారా స్త్రీలను తెచ్చుకుంటూ ఉంటారో, ఆ విధేయత లేనటువంటి వారు అవిధేయత కలిగి ప్రియమైన బిడ్డలారా వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించచ్చు వారికి కావలసినవన్నీ వాటి వైపే చూసుకుంటూ దేవుని వైపు కానీ కుటుంబం వైపు కానీ చూడకుండా ఉండేటువంటి వారిని బట్టి ప్రియమైన బిడ్డలారా దేవుని పిల్లలైనటువంటి వారు ఎన్నో శ్రమలు పడవలసిన పరిస్థితి, ఎన్నో కష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అని మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. కనుక సున్నతి లేనటువంటి ఆమెను తెచ్చుకున్నటాన్ని బట్టి ఆయనకు వచ్చిన సమస్య ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఆ సమస్య ఏంటని ఆలోచన చేసినట్లయితే ఇతనికి ఆ భార్య దక్కలేదు. ప్రియమైన బిడ్డలారా ఇతడు భ్రష్టుడు అయ్యాడు. దయచేసి బాగా గమనించండి. సంసోను ఆశించినటువంటి ఆమెను పెళ్ళంటే చేసుకున్నాడు కానీ తన ఇంటికి తెచ్చుకోలేకపోయాడు. ప్రియమైన బిడ్డలారా తను ప్రియమైన బిడ్డలారా కోపగించి రావటం ద్వారా వదిలేశాడని నేను తండ్రి మళ్ళీ ఇంకొకటి పిలిచి పెళ్లి చేయటం ఆ తర్వాత జరిగిందని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి నక్కలన్నిటిని ప్రియమైన బిడ్డలారా కోపగించి రావటం, ఫిలిస్తీన్లు చంపడం, ఆ చంపిన తర్వాత అతని యొక్క వంశం అనగా భార్య తన తండ్రిని తనకున్న కుటుంబాన్ని అంతటికి గృహంలో పెట్టి ఆ ఫిలిస్తీన్లు చంపివేయటం, ఆ తదుపరి నక్కలకు తోకలకు ఆ యొక్క దివిటీలు కట్టి ఆ చేలన్నీ నాశనం చేయటం ప్రియమైన బిడ్డలారా ఇతని జీవితంలో కలిగినటువంటి ఏర్పాటు. అంత మాత్రమే కాదు కానీ ఈ వయసు వచ్చిన ఇతను ఇష్టానుసారమైన జీవితం అప్పటికైనా బుద్ధి వచ్చి ప్రార్థన చేసుకొని తన జీవితాన్ని సరి చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడా? ఇప్పుడు ఎంతవరకు నా జీవితంలో ఎలాంటి బ్రతుకు వచ్చింది, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది, చేసుకున్న భార్య నా యొక్క ప్రకారంగా జీవించలేని పరిస్థితి, ఆ భార్య కూడా లేదు, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయ్యాను. కనుక ఎప్పుడైనా దేవుని చిత్తము ఎందుకు నన్ను ఈ భూలోకంలో పుట్టించారు, ఎందుకు నేను ఈ భూలోకంలోనికి దేవుడు నడిపించారు, ఆయన చిత్తమనైనా ఆయన ప్రణాళికనైనా ఆయన ఉద్దేశాన్నైనా నెరవేర్చాలని చెప్పి ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క మరి సంసోను ప్రార్థన చేసినటువంటి వాడు కాదు. కానీ ప్రియమైన బిడ్డలారా అతని జీవితంలో అపవిత్రత చోటు చేసుకుంది. చూడండి, ఫిలిస్తీన్లు వచ్చి అతను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు గాడిద పచ్చి దవడతో ప్రియమైన బిడ్డలారా 1000 మందిని చంపిన తర్వాత 15వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా అతడు దాహము కొనినప్పుడు దేవుడు ప్రేమించి ఆ యొక్క అడుగుతుండగా అయ్యా
మరి ఈ సమయంలో నేను బలహీనుడనై ఉన్నాను. సున్నతి పొందనటువంటి ఆ బిడ్డల యొక్క మరి చేతిలో చనిపోవటం ఎందుకు? అన్యుల చేతిలో చనిపోకూడదయ్యా, కనుక దాహానికి ఇమ్మని దేవుడు అడిగినప్పుడు ప్రేమతో లేహీలో ఉన్నటువంటి గోతుని చీల్చి నీళ్ళిచ్చారు, బ్రతికాడు. బ్రతికిన అతడు మరలా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సంధికి వెళ్ళాలి, దేవుని ఏర్పాటుకు వెళ్ళాలి. కానీ దేవుని ఏర్పాటుకు వెళ్ళకుండా తిరిగి ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియమైన బిడ్డలారా 16 గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె యొద్ద చేరింది. దయచేసి బాగా గమనించండి. బ్రతికిన దేవుడు చచ్చిపోయేవాడిని తిరిగి బ్రతికించినా కూడా అతను బ్రతుకులు ఏమి లేదు చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, తిరిగి మరలా మార్పు చెంది మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం కలిగి తిరిగి మరలా దేవుని పాదముల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ వెళ్ళి, అయ్యా మన జీవితం ఎలాగైపోయింది, మీ మాట వినలేదు కనుక నా బ్రతుకు ఎలాగైపోయింది, ఎప్పటి నుంచి అయినా మంచిగా జీవిస్తాను అనేటువంటి బుద్ధి కలిగినటువంటి బిడ్డవలే కాక తప్పుపోయినటువంటి జీవితాన్ని సరిచేసుకుంటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. చనిపోయేటువంటి ఆ వ్యక్తిని లేహీలో ఉన్నటువంటి గోతిని చీల్చగా ప్రియమైన బిడ్డలారా, మరి నీళ్లు వచ్చి అతని నోట్లో పడితే తాగి సేద తీర్చబడి బ్రతికినటువంటి అతడు మరలా ఏ బ్రతుకుతున్నాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే మరలా పాపపు బ్రతికే, శాపపు బ్రతికే తిరిగి మరలా ఎక్కడికి వెళుతూ ఉన్నాడంటే వేశ్య నొద్దకు వెళుతూ ఉన్నాడు. కనుక అతని జీవితంలో ఎందుకు అలాగ వచ్చినది అని అంటే ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. తల్లి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. నేటి కాలంలో పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు చెప్పిన మాటను వినటానికి ప్రయత్నం చేయండి, ఆ మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీ ద్వారా వచ్చేటువంటి ఆస్తును లేక నీ ద్వారా వచ్చేటువంటి పోషణో ప్రియమైన బిడ్డలు నీ ద్వారా వచ్చే వాటిను ఆశించి కాదు. కానీ ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో వాళ్ళకున్నటువంటి స్థితిని పేరుని పెంచేవారిగా ఉండాలని చెప్పి, గొప్ప చేసేవారిగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారని నేను ఈ సమయంలో మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి. నీ జీవితంలో అటువంటి స్థితి కలిగినటువంటి వారిగా ఉన్నారా? ఆలోచన చేయండి. సంసోని యొక్క జీవితంలో తల్లిదండ్రుల మాట వినలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట వినలేదు. దేవుని మాట వింటే బాగున్ను. కనుక తండ్రి యొక్క ఉపదేశమును మరొకమంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తే బాగున్ను. తల్లి చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడిస్తే బాగున్ను. ఎంత మాత్రం అలాగా నడవలేదు. కానీ ప్రియమైన బిడ్డ తన ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. చివరికి ప్రియమైన బిడ్డలారా, దెలీలా చేతిలో పడ్డాడు. చివరికి అతని జీవితంలో ఎలాగైందంటే ఆ పాపపు బ్రతుకుని బట్టి అతని జీవితం ఎలా కనబడుతూ ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే చివరికి నేత్రాలు తీయబడ్డాడు. ఆ యొక్క మరి గమనించినట్లయితే ఎద్దులాగా ప్రియమైన బిడ్డలారా ఫిలిష్తీయులకు ఆహారమును సిద్ధపరిచేవాడయ్యాడు. చివరికి చనిపోయిన వాడయ్యాడు. కారణం ఏంటి? అతని జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఎంతవరకు ఉపయోగించుకున్నాడు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బలాన్ని ఎంతవరకు ఉపయోగించుకున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యమైన, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమైన, దేవుడిచ్చినటువంటి బలమైన, దేవుడిచ్చిన శక్తి అయినా, దేవుడిచ్చినటువంటి ధనమైన, ఘనత అయిన ఏదైనా మరి ఎవరి కొరకు ఉపయోగిస్తున్నా, నీ మరి ఆ యొక్క ఏర్పాటు కొరకు అనగా స్వలాభం కొరకు లేక స్వప్రయోజనము కొరకు లేక ప్రియమైన బిడ్డలారా నీ కొరకే ఉపయోగించుకుంటున్నావా? ఆలోచన చెయ్యి. నీ తల్లిదండ్రులను చూస్తున్నావా? ఆలోచన చెయ్యి. కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవునికి పేరు తెచ్చే బిడ్డల వలె కూడా ఉండాలి మనము అని మనం చేస్తున్నాం. అందుకని ఈ లోకంలో ఆయన అంటున్నారు, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో తల్లిలా లాలించేది, తండ్రిలా ప్రేమించేది ఎవరు?
అని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారని ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ లోకములో తల్లిలాగా లాలించేది, తండ్రిలాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రియమైన బిడ్డలారా ఒక యేసు ప్రభుల వారు ఉన్నారని సమయంలో మనం చేస్తున్నాం. మరి దేవుని బిడ్డమైనటువంటి నీవు నీ యొక్క జీవితంలో మరి ఆ యొక్క తప్పుడు నిర్ణయాలు చేసుకొని, తప్పుడు ఆలోచన చేసుకొని, తప్పుడు మార్గంలో నడిచి నువ్వు వెళ్ళినట్లయితే నీకు కనపడేటువంటి మార్గం ఎలాగుంటున్నది అని ఆలోచన చేసినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 16వ అధ్యాయం దేవుని యొక్క ఏర్పాటును బట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం ఒక మాట చదువుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. మరి 25వ వచనంలో చూసినట్లయితే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును. బైబిల్ గ్రంథం చెప్తుంది ఒకని మార్గం అట వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది. ఎంతైనా సరే నా మాటే కరెక్టు, నా మాటే వేదం, నా మాటే ప్రియమైన బిడ్డలారా అన్నీ కూడా అని ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు. నా మాట కరెక్ట్గా ఉంటుంది, నేను నడిచే మార్గం కూడా చాలా బాగా ఉంటుంది అని అనుకుంటారట. బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది. మన దృష్టికి మనం బాగానే కనపడతాం, మన దృష్టికి మన మార్గం కూడా బాగానే కనపడతాయి. మన నడకైనా, మన ప్రవర్తన అయినా, మన మాట అయినా, మన జీవితమైనా యథార్థంగానే మనం బాగానే చేస్తున్నాం, బాగానే ఉంటున్నాను అని నీ అంతటి నీవే మార్కులు వేసుకోకు. నీ అంతటి నీవే ప్రియమైన బిడ్డలారా నేను గొప్పవాడిని నువ్వు నిర్ణయం చేసుకోకు. ప్రియమైన బిడ్డలారా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరలా అంటున్నారు ఏమని మరలా చదువుదాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తొదకి అది మరణమునకు చేరును. దయచేసి బాగా గమనించండి. ఆ మార్గం ఎక్కడికి తీరుతుంది అని అంటే మరణమునకు చేరును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, సంసోని యొక్క మార్గం ఎక్కడికి చేరింది? మరణానికి చేరింది. తల్లిదండ్రులు మాట చెప్పారు, బాబు మనమేమో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారు, ఈ యొక్క సున్నతి పొందినటువంటి వారు, ఫిలిస్తీన్లు మంచివాళ్ళు కాదయ్యా, వాళ్ళ యొక్క జీవితాలు మంచి కాదు, వారి ప్రవర్తన మంచిది కాదు, వాళ్ళల్లో మరి చేసుకోక మనలో కన్యకులు అందమైనటువంటి పిల్లలు మన జనాంగంలో లేరని చెప్పేసి అక్కడికి వెళ్ళావా నాయనా అని చెప్పేసి అంటే అలా కాదు, నాకు నచ్చింది చెయ్యండి. ఏమంటున్నాడు? నాకు నచ్చింది చెయ్యండి అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. నచ్చింది ఉందా? నచ్చినటువంటి ఆ స్త్రీ ఉన్నదా? నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకుని ప్రియమైన బిడ్డలారా ఆనందంతో గడపడానికి ఉందా అంటే దేవుని యొక్క ఏర్పాటులో లేకపోతే, దేవుని యొక్క చిత్తం కాకపోతే ప్రియమైన బిడ్డలారా ఆనందం అనేటువంటిది ఉండదు, సంతోషం అనేది ఉండదు, నెమ్మది అనేటువంటిది ఉండదని సంసోని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి బాగా గమనించండి. మరి నీ యొక్క తల్లిదండ్రుల మాట నువ్వు ఎలా వింటున్నావు ఆలోచన చేయండి. చాలామంది జీవితాల్లో ప్రేమ పెళ్ళిళ్ళని తల్లిదండ్రుల మాట వెనక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు బాధ తెచ్చేవాళ్ళు, కన్నీరు తెచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. ప్రియమైన బిడ్డలారా నీ తల్లి ఎంతగా బాధపడుతుందో, నీ తల్లి ఎంతగా కన్నీరు కారుస్తుందో బిడ్డల కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుని సంతోషపరిచేవారిగా, నీ తల్లిని తండ్రిని సంతోషపరిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆ సంతోషం లేదు? జ్ఞానం లేదు. కొందరికి ఆ జ్ఞానం లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ జ్ఞానము? ప్రియమైన బిడ్డ లోక జ్ఞానం ఉన్నది, దయ్యాల జ్ఞానం ఉంది, ప్రియమైన బిడ్డ భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. కానీ దైవ జ్ఞానం పైనుండి వచ్చేటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా లేక దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా నడిచేవారుగా ఉండటం లేదని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 23వ వచనం, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. బైబిల్ గ్రంథం చెప్తుంది సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం, ఆయనే సత్యం. యేసు ప్రభువుని కలిగి ఉండితే సత్యము, దేవుని వాక్యాన్ని కలిగి ఉండితే సత్యము. జ్ఞానమునకు మూలం ఆధారం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము ఆధారం అంటున్న 2వ భాగంలో జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. మన జీవితంలో కొని ఉంటే అది ఎక్కడన్నా రోడ్డు మీద దొరుకుతుందా? దొరకదు. ప్రియమైన బిడ్డలారా
దేవుని యొక్క వాక్యములో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేస్తే జ్ఞానం ఆయన ద్వారా వచ్చేది, ఉపదేశం ఆయన ద్వారా వచ్చేది, వివేకం కూడా ఆయన ద్వారా వచ్చేది. ప్రియమైన బిడ్డలారా, అందుకనే కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ చరణములో మనం చూసినట్లయితే ఒక మాట అంటున్నారు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. నేటి కాలంలో వివేకం లేదు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితమే, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నడిచేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉన్నారు. కనుకనే వివేకం అనేటువంటిది లేకుండా జీవిస్తున్నారు. అందుకని దేవుడు అంటున్నారు, అది కొనుంచుకోనాయనా, నీ జీవితంలో బాగుంటావు. ఏంటి కొనుంచుకోవాలి? ఎలా కొనాలి? ఎలాగది సంప్రాప్తం అవుతుంది? నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అవిధేయతను విడిచిపెట్టు, నీలో ఉన్నటువంటి దుర్గంధాన్ని సమస్తమును కూడా దేవుని పాదముల దగ్గర విడిచిపెట్టి ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కడిగి పవిత్రపరచుకుంటే ఇవన్నీ కూడా సొంతమవుతాయని దేవుని యొక్క దాసునైనటువంటి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అక్కడ 24వ వచనంలో అంటున్నారు, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలును. దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్తూ ఉన్నారు, ఏమంట? నీతిమంతుడు తండ్రికట అధిక సంతోషం కలుగుతుందట. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవుడిచ్చినటువంటి మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నీతిమంతులుగా తీర్చబడతావు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ప్రియమైన బిడ్డలారా విశ్వాసం ఉంచి దేవుడిని నమ్మాడు కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీకు విశ్వాసమును నమ్మేటువంటి గుణము ఉండగలిగితే, దేవుని యొక్క నిరీక్షణతో నువ్వు సాగగలిగితే దేవుడు ప్రియమైన బిడ్డలారా నిన్ను నీతిమంతులుగా తీరుస్తారు. నీతిమంతులుగా నువ్వు ఉంటే నీ తండ్రికి ఏమొస్తుందట? సంతోషం కలుగుతుంది. ఇంకా ప్రియమైన బిడ్డలారా, జ్ఞానము గలవాన్ని కనువారు అనగా తల్లికి ఎలాంటిది వస్తుందట? కన్న తల్లికి ఏమొస్తుందట? వాని వలన ఆనందము కలుగును, ఆనందము నొందును. తల్లి ఎలాంటి పొడుతుందట? తల్లి ఏం పొందుతుందట? చూడండి, తండ్రికి ఏం అధిక సంతోషం కలుగుతుందట, తల్లికి ఏం కలుగుతుందట? ఆనందం కలుగుతుందట. తన కొడుకును చూచి, తన బిడ్డలను చూచి ఎంతో ఆనందిస్తుందంట. కారణం ఏంటంటే వారి జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నారు. కనుక దేవుని యొక్క మాట వింటున్నటువంటి నీవు తల్లి యొక్క మాట వింటున్నావా? తండ్రి యొక్క అడుగుజాడలో నడవటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి. దేవుని దాసునైనటువంటి నేను మరి యొక్క మాట చెప్తున్నా, తల్లిదండ్రుల మీద మాట విననటువంటి కుమారుని ఒక ఆయన చూసాం. ఆయన సంసోనిగా ఉన్నాడు. తల్లి మాట వినినటువంటి కుమారుని ఒక ఆయన చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, నేను నోటితో చెప్తాను, సమయం తక్కువగా ప్రియమైన బిడ్డలారా ఎక్కువ అవుతుంది కనుక ఈ సమయంలో నేను నా పాఠాన్ని ముగించడానికి క్లుప్తంగా తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రియమైన బిడ్డలారా ఇస్సాకును రెబెకాను ఏర్పరిచిన తర్వాత ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా ప్రియమైన బిడ్డలారా సంతానం కలుగలేదు. సంతానం కలుగలేని కారణముగా ఇస్సాకు ప్రార్థన చేశారు, ప్రభువా నా భార్యకు సంతానమే నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు దర్శించి గర్భఫలం ఇచ్చారు. గర్భఫలం ఇచ్చిన తర్వాత మరి ఈమె ప్రార్థన ఈమె కూడా చేసుకునేటువంటి స్థితి వచ్చింది. ఆమె అనే జనులోంచి వచ్చినప్పటికీ దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి బిడ్డవలే ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఇస్సాకును భర్తగా స్వీకరించిన నాటి నుంచి భయభక్తులు కలిగి ప్రార్థనలు ఏకీపిస్తుంది కనుక ప్రియమైన బిడ్డలారా ఆమె గర్భవతి అయింది. గర్భములో ప్రియమైన బిడ్డలారా లోపల గడిబిడి కలిగిందన్నమాట. ఆమె దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి నా భర్త ప్రార్థన చేస్తే గర్భం వచ్చింది, కడుపులో ఏంటో కదలిక జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది తండ్రి, ఒకసారి సహాయం చేయని దేవుని పాదముల దగ్గర ప్రార్థన చేసింది. తల్లి చేసే పని అది బిడ్డల కొరకు. దేవునికి స్తోత్రం. బిడ్డల కొరకు తల్లి ఎప్పుడు అంగలారుస్తూ ఉంటుంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా కన్నీరు బిడ్డలు చూడరు. ప్రియమైన బిడ్డలారా చూడాలి నీవు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో నీకంటూ కన్నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది తల్లి. తర్వాత ప్రియమైన బిడ్డలారా తండ్రి అంతగా కన్నీరు కార్చేవారుగా ఉండరేమో, కానీ బాధపడతాడు అంతేగాని తల్లి మాత్రం ఎప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క తలను జలమయముగా ఇరిమయ్య ఎలాగైతే చేసుకున్నారో తల్లి ఎప్పుడు కూడా బిడ్డల బాగోగులు కోరే తల్లి ఎవరైనా ఉంటే
ఆ తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, నా బిడ్డలు బాగోవాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ప్రభు యొక్క దీవెనలు పొందాలి అన్నట్లుగా దేవుని సందులో ఎప్పుడు అంగలారుస్తూ ఉంటుంది. కనుక ఇస్సాకు భార్య అయినటువంటి రెగబా అక్కడ కన్నీరు కార్చి దేవుని పాదముల దగ్గర ఏడుస్తూ ఉంటే ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో వెంటనే ఆ యొక్క దేవుని యొక్క వార్త వచ్చింది. ఎవరి దగ్గరికి అంటే రెబకా దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు భయపడవలసిన పని లేదు, నీ కడుపులో ఇద్దరు జనాంగాలు ఉన్నారు, ఆ ఇద్దరు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రియమైన బిడ్డలారు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డల్లో పెద్దవాడి పేరు ప్రియమైన బిడ్డలారు ఏసావు, చిన్నవాని పేరు యాకోబు. దేవుడు అన్నారు, చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తాను, చిన్నవాడికి పెద్దవాడు దాసుడిగా ఉంటాడు అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. కనుక ఈ చిన్నవాడి యొక్క దృష్టి అంతా ఎక్కడుందంటే పెద్దవాడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలనేటువంటి దృష్టి కలిగిన వాడిగా ఉంటే ఆ యొక్క అడవిలో ఉండి వేటాడేటువంటి స్థితి కలిగిన వాడు ఆ యొక్క ప్రియమైన బిడ్డలారు ఏసావు అయితే గుడారము దగ్గర ఉండి సాధుగా జీవించేటువంటి అనుభవం కలిగిన వాడు యాకోబు. ప్రియమైన బిడ్డలారా గుడారపు అనుభవాన్ని కలిగాడు, దేవుని యొక్క పాదముల దగ్గర ఉండే అనుభవాన్ని కలిగాడు, తండ్రి యొక్క అడుగుజాల్లో తల్లి యొక్క అడుగుజాల్లో నడిచే గుణాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరు అనంటే యాకోబు. నేటి కాలముల పిల్లలు ఇటువంటి వారు కావాలని దేవుని దాసుని నేను ప్రియమైన బిడ్డలారు మీ అందరికీ తెలియపరుస్తూ ఆ రీతి బిడ్డల వల్ల మీరు సాగాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి బాగా గమనించండి. గుడారపు జీవితం ఉన్నదా లేక తిరిగే జీవితం ఉందా? ప్రియమైన బిడ్డలారు కుదురు లేకుండా తిరిగేటువంటి వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు. దయచేసి బాగుండి ఆ యొక్క మరి తిరిగేటువంటి గుణం ఎవరిది అని అంటే సాతాంది, దేవుంది కాదు. ప్రియమైన బిడ్డలారా యోబు గ్రంథములో దేవుని యొక్క దూతలు ప్రభు అందరూ కలిసి ప్రియమైన బిడ్డలారా పైనుండి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా ఒక సమావేశాన్ని ఏర్పరుచుకొని సభని ఏర్పరుచుకొని ఆ సభలో దేవుని యొక్క మాటలు చర్చించుకుందామనేటువంటి పరిస్థితిలో లూసిఫర్ కనపడ్డారట. ప్రభు అన్నారట, నువ్వు ఎలాగ వచ్చావంటే ఇదిగో లోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చాను అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా అటు ఇటు తిరిగే గుణం ఎవరిది? లూసిఫర్ది. కుదురుగా ఉండే గుణం ఎవరిది? దేవుని యొక్క గుణం. కనుక నీవు ఏ గుణాన్ని కలిగి ఉన్నావు ఆలోచన చేయి. చాలామంది లోకంలో ఓ సామెత చెప్తూ ఉంటారు. ఏంటా సామెత అంటే స్త్రీ అంట ఆడపిల్లంట తిరిగి చెడ్డదంట, మగవాడట తిరక్క చెడ్డాడు అని అంటారు. తిరక్క చెడ్డాడా? అసలు ప్రియమైన బిడ్డ తిరిగితేనే పాడైపోయాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ ఇష్టానుసారమైన చిరుగుడు వల్ల నీవేమైపోతున్నావు చెప్పండి? ప్రియమైన బిడ్డలారు పాడైపోతున్నావు. ఏసావు ప్రియమైన బిడ్డలారు తిరగటం వల్ల అతడికి నెమ్మది లేదు, శాంతి లేదు. కుదురుగా ఉన్నటువంటి యాకోబు జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. అతడు ప్రియమైన బిడ్డలారు మోసగాడు కాదండి అని అనొచ్చు, కాదు అని నేను అన్ను. అయినప్పటికీ మోసకరమైన జీవితాన్ని కూడా మార్చినటువంటి దేవుడు ఆయన పాదముల దగ్గర ఉన్నాడు కనుక అతన్ని సరిచేశాడు. పాదముల దగ్గర రాలేదు కనుక ఏసావు ప్రియమైన బిడ్డలారా సరి చేయబడలేదు. నీవెక్కడుంటున్నావు? ఆయన పాదముల దగ్గర ఉంటున్నావా? ఆయన పాదముల దగ్గర ఉండి కన్నీరు కారుస్తున్నావా? ఆయన పాదముల దగ్గర ఉండి ప్రియమైన బిడ్డలారా నీవు ప్రార్థించగలుగుతున్నావా? నీ జీవితాన్ని మార్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచన చేయండి. ప్రియమైన బిడ్డలారా ఏసావు ఒక రోజుని ఏమి దొరకొచ్చినప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి చిక్కుడికాయ కూర అడిగాడు. నీ జ్యేష్ఠత్వం ఇస్తే చిక్కుడికాయ కూర ఇస్తానన్నాడు. జ్యేష్ఠత్వం చనిపోయేవాడికి నాకెందుకు, నువ్వే తీసుకో అన్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని భ్రష్టుడైన ఏసావు వంటి వాడు ఎవడైనా ఉంటాడేమో చూసుకోమని హెబ్రీల గ్రంథకర్త అయిన అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఆశీర్వాదాన్ని దొంగిలించే ప్రియమైన బిడ్డలారా పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కాపాడుకుంటానికి సిద్ధంగా ఉండాలని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. వెంటనే ప్రియమైన బిడ్డలారా చిక్కుడికాయ కూర ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా ఒక పూట తినబుద్ధి చచ్చిపోతాడా? చిక్కుడికాయ కూర ఇచ్చాడు, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. సరే ఒకనొక దినం మన తండ్రి ఆశీర్వదించాలని
దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఏసావుని పిలుచుంటున్నారు, నీ వెళ్ళి అడుగుకు వెళ్ళి భక్ష్యాలు సిద్ధపరిచి నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాట చెప్పాడు. వెంటనే ప్రియమైన బిడ్డలారా, తల్లి అన్నది కనుక యాకోబుతో అంటుంది, నాయనా మరి మందలోంచి ఒక చక్కటి మేకపిల్లను తీసుకురా, చక్కగా వండి తండ్రి దగ్గర పంపుతాను, కనుక దేవుడు నిన్ను తండ్రి ఆశీర్వదిస్తారు, దేవుని జీవనం నువ్వు పొందుతావు అని చెప్పి అన్నప్పుడు తల్లి చెప్పిన మాట ప్రకారంగా అతడు ఇష్టపడ్డాడు. ముందు కాదన్నాడు, మరి చేపిస్తాడేమో, ఆ శాపం ఏదో నాకే రానిమి, కానీ నువ్వు వెళ్ళయ్యా, మరి ఆ యొక్క దీవెన పొందాలి అనేటువంటి మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. తల్లి మాట విన్నాడు. తల్లి మాట విని ప్రియమైన బిడ్డలారా వెళ్ళి భక్ష్యాలు పెట్టాడు, తిరిగి ఆశీర్వదించబడ్డాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తల్లిదండ్రులు పాడు చేయాలని ఎవరిని ఆలోచన చేయరు, కానీ బాగు చేయాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని చెప్తారని ఈ సమయంలో మనము చేస్తున్నాను. గమనించండి, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా ఆ యొక్క యాకోబు చేసినటువంటి పనిని బట్టి ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు ఏం చేశాడంటే యాకోబు పెద్ద కుమారుడు అనుకుని దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చారు. కారణం దేవుడు ముందుగానే చెప్పారు. అది తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా ఆశీర్వాదము ఈ కుమారుడు అందుకోవాలని తల్లి ఎంతగానో ప్రయాసపడదు. అవును, దేవుడు నీ ఏ ఉద్దేశం చొప్పున నిన్ను ఈ భూలోకానికి రప్పించారు, ఆ ఉద్దేశం ప్రకారంగా నడిపించడానికి తల్లి నడిపిస్తున్నప్పుడు ఆ తల్లిని నీవు నిర్లక్ష్యం చేయదు, ఆ మాట వినటానికి ప్రయత్నం చేయి, దైవ దీవెనలు పొందుతారని సమయంలో మనం చేస్తున్నాం. విన్నటువంటి ఆయన చనిపోయాడు, విన్నటువంటి ఆయన ప్రియమైన బిడ్డలారా మరి ఆశీర్వాద గోత్రకర్తలకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబులోంచి ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు వచ్చారని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు చెప్తూ కూడా నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పడానికి ఆయన ఎంతగానో ఇష్టపడినటువంటి వారిగా ఉన్నారని మనం చేస్తున్నాను. ఆయన ఏమాత్రం పొరపాటు చేసినా ప్రియమైన బిడ్డలారా ఆయన వచ్చి ప్రియమైన బిడ్డలారా తిరిగి మరల 35వ అధ్యాయములో ప్రియమైన బిడ్డలారా మొట్టమొదటిగా కనపడిన దేవునికి నువ్వు బలిపేట ఎక్కడైతే రాళ్ళు పెట్టావో ఆ బేతేలికి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నప్పుడు అక్కడ అన్ని విడిచిపెట్టారు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, యబ్బేగ్రవి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో మనుషులతో దేవునితో పోరాడావు కనుక ఇక మీదటి నీవు ఇదిగో యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు అని దేవుడు చక్కటి పేరును కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతని జీవితంలో ఆశీర్వాదాలు వచ్చినాయి, మంచి పేరు వచ్చింది, మంచి ప్రియమైన బిడ్డల గుర్తింపు కూడా వచ్చిందని మనం చేస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? తల్లి మాట వినటాన్ని బట్టి. దయచేసి బాగా గమనించండి, తల్లి చెప్పినట్లుగా చేయటాన్ని బట్టి యాకోబు దీవించబడ్డారని ఈ సమయంలో మనం చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి, తల్లి మాటను నువ్వు విన్నట్లయితే ఆశీర్వదించబడతావు, తల్లి మాట ప్రకారం నువ్వు నడిచినట్లయితే దీవించబడతావని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథము ప్రియమైన బిడ్డలారా 28వ అధ్యాయము 24వ వచనములో చూసినట్లయితే తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునేవాడు నశింపజేయువానికి జతకాడు. దయచేసి బాగా గమనించండి. ఈ మధ్యకాలంలో ప్రియమైన బిడ్డలారా కొంతమంది బిడ్డలు చూసాం. మరి చాలా సంవత్సరాల కిందట ఒక తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసి వారికి ఉన్న బంగారు, వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న డబ్బులు అన్నీ తీసేసుకొని ప్రియమైన బిడ్డలారా అందులో ఒక ఆయన కొడుకట ప్రియమైన బిడ్డలారా మరి పోలీసు జాబ్ చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా అతడు కూడా విడిచిపెడితే ప్రియమైన బిడ్డలారా ఓల్డ్ ఏజ్ హోమ్లో వారు మరి టీవీ వారు తీసుకెళ్ళి చేర్చినట్లుగా టీవీలో వచ్చిన కథనాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళకి ఉన్న డబ్బు అంతా దోచుకున్నారు. ప్రియమైన బిడ్డలు పంచుకున్నారు, కానీ వాళ్ళకి పెట్టబోయేటువంటి ఆహార పదార్థం మాత్రం పంచుకునేటువంటి స్థితిలోనికి రాలేకపోయారు. కారణం ఏంటని ఆలోచన చేస్తే దేవుని ఎడల వారికి ఎంత భక్తి ఉంది, తల్లిదండ్రుల ఎడల ఎంత బాధ్యత ఉంది, లోకములో ఉన్న వారికి కష్టపడిన సంపాదన అంతా ప్రియమైన బిడ్డలు పొలమైన, బంగారమైన, డబ్బైన అన్నీ పంచుకున్నారు. కానీ మంచముతో ప్రియమైన బిడ్డలారా రోడ్డోర్న కూర్చున్నటువంటి పరిస్థితులు వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో చేర్చినటువంటి దృష్టాంతం మనం చూస్తున్నాం. దయచేసి బాగా గమనించండి, నీ తల్లిదండ్రులు ప్రియమైన బిడ్డలారా ఉన్నదాన్ని దోచుకుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది ఏంటి? నశింపజేయువానికి జతకాడు అని అంటుంది. నశింపజేసేవాడు ఎవరు చెప్పండి? లూసిఫర్కి జతకాడు ఎవరవుతావు? తల్లిదండ్రిని ఉన్నది దోచుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తే ప్రియమైన బిడ్డలారా వాళ్ళని చూడకుండా ఉంటే నీవేమవుతాయంటే లూసిఫర్కి స్నేహితుడు అవుతావు, సాతానికి స్నేహితుడు అవుతావు. దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించని దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి,
దేవుని యొక్క మరి మాటను వింటూ దేవుని యొక్క మాట ప్రకారంగా తల్లిదండ్రులకు పేరు తెచ్చేటువంటి బిడ్డల వలె ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నా. అందుకని అంటారు, తల్లిదండ్రులు సన్మానించేవాడు ఏమవుతారట, దీర్ఘాయుష్మంతుడు అవుతారని దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు తెలియబరుస్తూ ఉన్నాను. దయచేసి బాగా గమనించని ఒక మాటను చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మరి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు తల్లిదండ్రులు కొట్టినవాడు మరణశక్తికి పాత్రుడని ప్రియమైన బిడ్డ పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా దేవుడు ఆ యొక్క మరి ధర్మశాస్త్ర గ్రంథంలో చేర్చారు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండి, ఇది ధర్మమే. దయచేసి బాగా గమనించారు, తల్లిదండ్రులకు విధేయులు ఉండటం ధర్మము. మీకు మేలుకు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అనేటువంటి మాట దేవుడు చెప్తున్నారు. ఎన్ని కలుగుతాయట? మేలు కలుగుతుందట. ప్రియమైన బిడ్డలారా, ఏం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుంది దేవునికి విధేయులుగా ఉంటే. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, మనకు భూమి మీద దీర్ఘాయువు వస్తుందట. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించే, దేవుని తల్లిదండ్రులకు మనము విధేయులుగా ఉంటే ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి అపోస్తలుడైన పెద్దయ్య గారు వ్రాసినటువంటి ఒక చరణాన్ని పాడుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి బాగా గమనించండి. దేవుని ఆజ్ఞలో పాటించుమయ్యా, దైవ రాజ్యములో దేవుని ఆజ్ఞలో పాటించుమయ్యా, దైవ రాజ్యములో చేరుమయ్యా, నిత్యము నీవు జీవించెదవు, నీతి సూర్యునితో నీవుండెదవు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని ఆజ్ఞలో పాటించుమయ్యా, దైవ రాజ్యములో నిధి సమర్చట నీవు, దీర్ఘాయువుతో జీవించాలంటే నిధి సమర్చట నీవు, దీర్ఘాయువుతో జీవించాలంటే తండ్రిని తల్లిని సన్మానించుము, తల్లిని తండ్రిని సన్మానించుము. ఇది దేవుని తొలి ఆజ్ఞ, ఇది దేవుని తొలి ఆజ్ఞ. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించు, అటు దీవెన ఆశీర్వాదం పొందు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన బిడ్డలారా, నీ తల్లి అయినటువంటి సంఘాన్ని ప్రేమించు. తల్లి యొక్క అడుగుజాల్లో నడవటానికి ప్రయత్నించి, సంఘ అడుగుజాల్లో నడవటానికి ప్రయత్నించి, అలాగే తండ్రి అనే దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మెండుగా ప్రభు అందరికీ దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రస్తుతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన ఘననామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ఎంతవరకు అయిన మాటలు ప్రతి వారి అంతరంగ మధ్య సాతానికి కంచిగా బదులు తెచ్చి నిరంతరం దీవించి మహిమ పొందండి నాయన. మా ప్రభు, ఆయా ప్రాంతాలలో ఆయా గృహాలలో కూడుకున్న బిడ్డలు, ఆయా దేశాలలో నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దర్శించండి. తల్లిదండ్రుల యొక్క మాట వినేవారిగా, సంఘ అడుగుజాడలలో నడిచేవారిగా, సంఘమైనటువంటి తల్లి అడుగుజాడల్లో, అలాగే మా ప్రభు తండ్రి అయిన మీ మాటల ప్రకారం జీవించే భాగ్యం క్రైస్తవులమైన అందరికీ ప్రసాదించండి. ప్రభులో బలపరచండి.
సంఘాన్ని బలపరచని, గ్రామం చుట్టూ కంచి ఉంచండి. కరోనా వ్యాధిని దూరపరిచి తిరిగి ఆలయాల్లో మేమందరం కలిసి ఆరాధించుకుంటానికి సమయం దయచేయమని, మిషన్లో ఉన్న దైవజనుల సంఘాల కుటుంబాలు, దైవజనులు నాయన ఆయా ప్రాంతాలు, ఆయా దేశం, ప్రపంచం అంతటా ఉన్న దైవజనులందరినీ కూడా బలపరిచి మీ పనిలో వాడుకుని, దీన్ని వాడుకొని ఆయన మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా. దీన్ని వాడుకుని సంఘాన్ని చుట్టూ కంచుంచి దీన్ని వాడుకోమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని, దీవించమని, దీవెనకర్త అయిన త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన మీ చిత్తం పరలోకమందు నుంచి భూమి మీద నెరవేరును గాక. మందిని నన్ను దయచేయి. మళ్ళీ అపరాధం చేస్తున్నారని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధులు మన్నించుము. మమ్మల్ని స్వాతంత్ర్య కీడు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిత్యనామని ప్రవేశ రక్తం జయం అపాధి కలకలేం. ప్రవేశ రక్తం జయం అపాధి కలకలేం. ప్రవేశ రక్తం సంపూర్ణ జపాలతో గంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభనేశ్వరము మన తండ్రి అయిన దేవుని యొక్క పరామై, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపై, ఆత్మ తండ్రి శ్వాస కాపుదల రక్షిత రాగడానికి ప్రార్థించి ప్రతంస నెరవేర్పు సదాదేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు రక్తమేచి, సిలువ రక్తమేచి, కలవ రక్తమేచి అపవాదులకు అంతకాల నాశనము కలుగును గాక. ఆమేన్. మరణాత దయగలిగిన ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో ఇలాగా సెల్ ద్వారా తీసి మీకు పంపబడుతుంది. మరలా వచ్చే శుక్రవారం, ఆదివారం లైవ్లో మీరు వీక్షిందురు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మరి ఒకరికి, మీ తోటి వారికి, మీ తోటి సంఘములో ఉన్నవారికి, మీ సహోదరులకు, ఆయా దేశంలో ఉన్నవారికి పరిచయం చేయాలని మీ అందరికీ తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మదర్స్ డే దీవెన కూడా మీ అందరికీ ప్రాప్తించునుగాక. ఆమేన్.